హలో, దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో కుకుంబర్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కీరాని తీసుకుని వన్ సైడ్ స్కిన్ లేయర్ పీల్ చేయాలి. ఇదిగో ఇలా తీసిన తర్వాత సన్నగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా సన్నగా స్లైసెస్ లాగా రావాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ అండ్ వాటర్ ఫిల్ చేసుకుని 10 to 15 minutes కీరాని ఐస్ వాటర్లో సోక్ చేసుకుందాం. ఎందుకు అంటే కీరాకి దీనివల్ల క్రంచినెస్ వస్తుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ లేకుండా పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలి. అది కూడా వితౌట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత వాటిని కొంచెం పొట్టు తీసేసుకుని లైట్గా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు ఇదిగోండి ఇలా పలుకుగా ఉండాలి, మరీ ఎక్కువ మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు సపరేట్గా మరో హాఫ్ కప్పు నువ్వులను తీసుకుని మిక్సీ పట్టుకోండి. మనకి ఇంకా ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిల్లీ ఫ్లేక్స్, మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, హాఫ్ కప్ హనీ, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలను వేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం 1 by 1 బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద మరొక కడాయి తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్చర్లో ఈ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక ఇది బాగా మిక్స్ చేసుకున్నాక 2 tablespoons లెమన్ యాడ్ చేసుకుందాం. అండ్ ఒక హాఫ్ కప్పు హనీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా ఐస్ క్యూబ్స్లో పెట్టుకున్న కీరాని అందులో నుంచి సపరేట్ చేసుకుని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఈ కీరాలోకి యాడ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఆనియన్ స్లైసెస్ అండ్ ఫ్రెష్ మింట్ తోటి డ్రెస్సింగ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో మన కుకుంబర్ సలాడ్ రెడీ. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.